హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నైరా టాక్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఆలూ బరడా. సో ఈ రెసిపీ ఎలా చేయాలంటే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసి కొంచెం ఆయిల్ వేయాలి, ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక ఆనియన్ పొడిగా కట్ చేసుకున్నానండి, అండ్ ఒక ఆలుగడ్డ కూడా కట్ చేసుకున్నాను. సో వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలి. కాసేపు అయ్యాక ఆలుగడ్డ ఆనియన్ వేగిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ శనగపిండికి హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది నేను తీసుకున్నాను. వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో నేను 1.5 స్పూన్ కారం వేసుకున్నాను, అండ్ 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి అండ్ శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. ఇది చాలా డిఫరెంట్ అండ్ సింపుల్గా ఉంటుంది, చాలామందికి తెలీదు. ఈ రెసిపీ ఆల్రెడీ ఎవరికైనా తెలుసుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఇంతకుముందు శనగపిండి వేసుకున్నాం కదండి, సో అది వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయాలి వీడియోలో చూపించిన విధంగా. సో మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం ఆయిల్ అనేది పైనుంచి వేసుకోవాలండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే వీడియోలో చూపించే విధంగా వస్తుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది అన్నంలోకి అయితే బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నైరా టాక్స్.